నమస్తే. హిమాలయ ప్రాంతంలో వెలిసిన విశేషమైన శక్తి కలిగిన అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా పిలువబడుతున్నదే జ్వాలాముఖి క్షేత్రం. అలనాడు పార్వతీదేవి నాలుక పడిన ప్రదేశంగా భక్తులు విశ్వసించే ఈ ప్రాంతంలో 9 జ్యోతులు నిరంతరాయంగా వెలుగుతూ భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తూ ఉండడం విశేషం. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఈ జ్వాలాముఖి క్షేత్రం కొలువైయున్న ఈ క్షేత్రం అత్యంత మహిమగల క్షేత్రంగా భక్తులు విశ్వసిస్తారు. జ్వాలాముఖి విశేషాలు. శక్తిపీఠాలలో ముఖ్యమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రంలో నిత్యం వెలుగుతూ ఉండే జ్యోతులు ఎలా వెలుగుతున్నాయనే అంశం నేటికి ఒక మిస్టరీనే. ఈ మిస్టరీని తెలుసుకునేందుకు ప్రయత్నించిన వారికి ఇది ఒక అంతుబట్టని రహస్యంగానే మిగిలిపోయింది. ఎలాంటి ప్రకృతి విపత్తులకు సైతం ఈ జ్యోతులు ఆరిపోకపోవడం గమనార్హం. ప్రపంచంలోని ఏ పుణ్యక్షేత్రంలో కూడా ఇలా నిరంతరం వెలిగే జ్యోతులు లేకపోవడం గొప్ప విషయము అని స్థానికులు చెబుతారు. జ్వాలాముఖిలో అమ్మవారు జ్వాలా రూపంలో ఉండడం వలన జ్వాలాదేవి అనే పేరుతో పిలవడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే ఇక్కడ కొలువైన శివుణ్ణి ఉన్నత భైరవుడు అనే పేరుతో పిలుస్తారు. జ్వాలాముఖిలో శివుడు అంబికేశ్వర మందిరంలో కొలువై ఉన్నాడు. జ్వాలాముఖి చారిత్రక విశేషాలు. జ్వాలాముఖిలో జ్వాలలు ఎలాంటి ఇంధన సరఫరా లేకుండా వెలుగుతూ ఉండడానికి కారణం తెలుసుకునేందుకు ప్రయత్నించి శాస్త్రవేత్తలు సైతం విఫలమయ్యారట. ఈ ఆలయం యొక్క విశేషాలు విని ఆనాడు అక్బర్ చక్రవర్తి ఈ దేవాలయానికి బంగారు గొడుగును సమర్పించారట. అలాగే ఈ కాలంలో కొందరు జ్వాలాముఖిలో వెలిగే జ్యోతులను ఆర్పివేయడానికి సకల ప్రయత్నాలు చేసి విఫలమయ్యారట. జ్వాలాముఖి ఆలయ విశేషాలు. జ్వాలాముఖి ఆలయం ఎత్తైన పర్వత ప్రాంతంలో కొలువై ఉంది. క్రింది నుండి ఆలయాన్ని చేరుకునేందుకు దాదాపు 200 మెట్లు ఉంటాయి. జ్వాలాముఖిలో అమ్మవారికి రోజుకు 5 సార్లు హారతులు ఇవ్వడం జరుగుతుంది. తొలి హారతిని సూర్యోదయం సమయంలోనూ, రెండో హారతిని అటుపై 2 గంటల తర్వాత ఇస్తారు. ఇక 3వ హారతిని మధ్యాహ్నం ఇస్తారు. 4వ హారతిని సూర్యాస్తమ సమయంలోనూ, 5వ హారతిని రాత్రి 9 గంటల ప్రాంతంలోనూ ఇస్తారు. జ్వాలాముఖి క్షేత్రంలో 2 నుంచి 10 ఏళ్లలోపు కన్యలైన ఆడపిల్లలను దేవీ స్వరూపంగా ఎంచి పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది అని, దుఃఖ శత్రునాశనం జరుగుతుంది అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. జ్వాలాముఖిలో ఉన్న 9 జ్యోతులను వివిధ పేర్లతో పిలవడంతో పాటు వీటిని పూజిస్తే వివిధ రకాలైన ప్రయోజనాలు చేకూరతాయని కూడా భక్తులు విశ్వసిస్తారు.